హలో! నేను మీ సినిమా మనిషిని. ఈరోజు మనం 'డ్రాగన్' మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. 'లవ్ టుడే' మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. ఈ మూవీ చూసిన వారికి ఖచ్చితంగా 'ప్రదీప్ రంగనాథన్' తెలిసే ఉంటాడు. ఒక డైరెక్టర్ అవుదాం అని చెప్పి సినిమాల్లోకొచ్చిన ఇతను ఇప్పుడు హీరో అయ్యి వరుసగా సినిమాలు తీస్తున్నాడు. సో, ఆయన తీసిన సినిమానే ఈ 'డ్రాగన్'. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఒకసారి సో, మిక్స్డ్ ఎలిమెంట్స్‌తో మంచి మెసేజ్ ఇవ్వాలని డైరెక్టర్ చేసిన అటెంప్ట్ అయితే నాకు బానే అనిపించింది. కామెడీ అండ్ యూత్‌కి రిలేటెడ్‌గా ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. అయితే 'లవ్ టుడే' రేంజ్‌లో ఈ సినిమా ఉందా అంటే చూద్దాం. మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే రఘువరన్ స్కూల్ టాపర్. ఇంటర్మీడియేట్ వెళ్ళాక ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తే తనకి బ్యాడ్ బాయ్స్ ఇష్టమని రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాక డ్రాగన్‌గా మారి కీర్తి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. 48 బ్యాక్‌లాగ్స్ ఉన్న డ్రాగన్ కాలేజ్ నుండి సస్పెండ్ అవుతాడు. తర్వాత బాధ్యత లేకుండా తిరుగుతున్న డ్రాగన్‌కి కీర్తి బ్రేకప్ చెప్తుంది. తర్వాత అడ్డదారిలో ఫేక్ సర్టిఫికేట్ సంపాదించి ఉద్యోగం కూడా తెచ్చుకుంటాడు. తర్వాత డబ్బు సంపాదించి పల్లెమైన అమ్మాయిని మ్యారేజ్ సెట్ చేసుకుంటాడు. ఆ తర్వాత డ్రాగన్ ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఫేక్ సర్టిఫికేట్‌లలో వచ్చిన నష్టం ఏంటి, వాటి నుండి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ. ఇక రివ్యూ విషయానికొస్తే ఇలాంటి కాలేజ్‌లో లవ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా వచ్చాయి. ఈ మూవీ కూడా అదే టోన్‌లో వెళ్తుంది. అయితే దీనికి ఫేక్ సర్టిఫికేట్స్ అనే కొత్త ఎలిమెంట్స్‌ని యాడ్ చేశాడు అంతే. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అనిపించినా సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సీరియస్‌నెస్ అర్థమవుతుంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ ఎలిమెంట్ తోటి కొంచెం మంచి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అయితే బయట అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా కోరుకుంటున్నారు, పెళ్లి విషయానికొస్తే ఎలా మారిపోతున్నారో అనే పాయింట్‌ని కూడా టచ్ చేశాడు. కెరీర్ ఫెయిల్ అయిన అబ్బాయిల లైఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి రిలేట్ అవుతుంది. అయితే తర్వాత కొన్ని సీన్స్ మనకు బిలీవబిలిటీ తక్కువ ఉంటుందన్నమాట. నమ్మలేం. ఇప్పటివరకు పని పాట లేకుండా హీరో సడెన్‌గా ఫేక్ సర్టిఫికేట్స్‌తో జాబ్ తెచ్చుకోవడం అనేది కొంచెం మనం బిలీవబిలిటీ తక్కువ ఉంటదన్నమాట. చాలా విషయాల్లో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. సో, ఇట్స్ ఓకే. బట్ కాకపోతే సినిమా ఎక్కడ మనకు ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గదు. బానే ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ గూడా చాలా వరకు ఇట్స్ ఎ గుడ్ ఓన్లీ. కానీ ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి సినిమాకెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఈ సినిమా 'లవ్ టుడే' అంత హిట్ అవుతుందా లేదా అనేది సెకండరీ మ్యాటర్. అది మనం ఇప్పుడు చెప్పలేం. కాకపోతే మంచి సినిమా అనైతే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరో రంగనాథన్ చాలా బాగా చేశాడు. అండ్ పని పాట లేకుండా తిరుగుతున్న అబ్బాయి క్యారెక్టర్‌లో చాలా వరకు మనకు రిలేట్ అవుతాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. హీరోయిన్ కలయు మంచి గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ క్యారెక్టర్ కూడా ఓకే. ఇంకా అంతకు మించి తన క్యారెక్టర్ లిమిటేషన్స్‌లో బానే చేసింది. ఇక కాలేజ్ ప్రిన్సిపల్‌గా చేసిన మిస్కిన్, గౌతమ్ మీనన్, కేఎస్ రవికుమార్ ఇలా చాలామంది మంచి క్యారెక్టర్స్ చేశారు. స్నేహ గారు ఒక గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. బట్ అది కూడా బానే ఉంది. ఇక టెక్నికల్‌గా చూసుకుంటే మ్యూజిక్ అంత పెద్దగా అట్రాక్షన్ ఏమి ఉండదు. బీజీఎం మాత్రం బానే ఉంటుంది గానీ సాంగ్స్ అసలు అంత పెద్దగా ఎక్కలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ అశ్విన్ మరిమత్తు తను చెప్పాలనుకున్న పాయింట్‌ని మనకు అర్థమయ్యేలా చెప్పాడు గానీ లాజిక్స్ మాత్రం గాలికి వదిలేసాడు. అది రివ్యూ ఈ సినిమాది. మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ హిలేరియస్‌గా ఉంటాయి. ఇది రివ్యూ. మీకు నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.